మరియు వమా సాహిబుకుం బిమజ్నూన్, మరి ఆయన మీ యొక్క సోదరుడి సహచర్యం అవుతున్న పిచ్చివాడు కూడా కాదు. వలకద్ రహు బిల్ ఫకిల్ ముబీన్, అతను సందేశ హరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూశాడు. వమా హువ అలల్ గైబి బిదనీన్, ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాదు. ఇంకా ఏం చెప్పడం జరిగింది? ఓ తిరస్కరులారా, మక్కా వాసులారా, మీరు ముహమ్మద్ ప్రవక్తను ఎందుకు తిరస్కరిస్తున్నాడు? ఆయన మీ సహచరుడే కదా, మీ దేశంలో, మీ నగరంలో, మీతో పాటే, మీ వంశంలో పుట్టినవాడే, మీతో ఉండేవాడే, మీతోటే అన్ని కార్యకలాపాలు చేస్తున్నాడు కదా, మరి పిచ్చివాడా? కాదే. ఎందుకలా నమ్ముతున్నారు? అల్లాహు అక్బర్. అల్లాహ్ తఆలా వివరంగా చెప్తున్నారు. అంతేకాదు సోదరులారా, జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 సార్లు తన నిజ స్వరూపంలో చూశారు. అంటే ఒక వ్యక్తి వస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ముహమ్మద్ వింటున్నాడు, ముహమ్మద్ చెప్తున్నాడు, అలా కాదు. ఆ వచ్చే వ్యక్తి ఎవరి వద్ద నుండి వస్తున్నాడు, ఏం తీసుకువస్తున్నాడు, ఇది ప్రవక్త గారికి తెలుసు, స్పృహ ఉంది. ఎప్పుడైతే మొట్టమొదటి వాక్యాలు వచ్చాయో అప్పుడు మానవ రూపంలో వచ్చారు. ఆ తర్వాతనే జిబ్రీల్ గారిని తన నిజ స్వరూపంలో, అంటే 600 రెక్కలతో తన నిజ స్వరూపం ఏదైతే ఉందో అలా చూశారు. ఆయన పూర్తిగా ఈ ప్రపంచంలోకి తన ఒక రెక్కలు చాచారు. పూర్తి ఈ యొక్క విశ్వ మండలం అంతా నిండిపోయింది. ఒకసారి, ఇక రెండవసారి కూడా మేరాజుకు వెళ్ళే కంటే ముందు కూడా అక్కడ మేరాజులో కూడా ప్రవక్త గారు జిబ్రీల్ గారిని తన కళ్ళారా నిజ స్వరూపంలో చూడడం జరిగింది. కాబట్టి ఇలా జిబ్రీల్ గారిని స్వయంగా చూశారు ముహమ్మద్ ప్రవక్త గారు, మరియు ప్రవక్త గారి పైన ఆయన సందేశం తీసుకొచ్చేవాడని చెప్తున్నాడు. మరి ఏ సందేశం అయితే అల్లా పంపుతాడో, జిబ్రీల్ తీసుకువస్తాడో, ఆ చెప్పిన విషయాల్లో ప్రవక్త గారు విషయాలను పిసినారి కాదు. అల్లాహు అక్బర్. చూదలారు, ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? వమా హువ అలల్ గైబి బిదనీన్, అంటే దనీన్ అంటే దాచిపెట్టడము లేదా పిసినారితనము వహించడం కాదు. అల్లా ఏదైతే విషయం చెప్పారో, అగోచరానికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది, మనుషులకు తెలియని విషయాలు చెప్పడం జరిగిందో దాంట్లో పిసినారి కాదు. ఎలా వస్తే అన్ని విషయాలు ప్రవక్త గారు తూచా తప్పకుండా వచ్చిన వెంటనే తెలియచేసేవారు. అయితే ఈ వాక్యాన్ని తీసుకొని కొంతమంది నౌజు బిల్లాహ్ ఏమనుకుంటారంటే, ప్రవక్త గారు భవిష్య విషయాలు, అగోచర విషయాలు చెప్పడంలో పిసినారు కాదు అనుంది కాబట్టి ముహమ్మద్ ప్రవక్త గారికి అగోచర జ్ఞానం ఉంది, భవిష్య జ్ఞానం ఉంది, ఆలిములు గైబ్ అంటారు. అంటే రేపు ఏం జరుగుతుందో ప్రవక్త గారు తెలుసు అని అనుకుంటారు. నౌజు బిల్లాహ్. కాదు సోదరులారా, అక్కడ ఏంటంటే అరబీ గ్రామర్ ప్రకారం కూడా మనం చెప్పుకున్నాము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే పదాలు వాడాడో, సుబ్హానల్లాహ్, అలా కానివ్వండి, వావు కానివ్వండి, బా కానివ్వండి, సుమ్మా కానివ్వండి, ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఒకవేళ స్వయంగా తనకు జ్ఞానం కలిగి ఉండి దాంట్లో దాస్తే ఇక్కడ బిల్ గైబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు ఇదే ఒక విషయాన్ని మనకు తెలిపారు. అక్కడ బా అనేది ఉపయోగపడుతుంది, బిల్ గైబ్ అని వస్తుంది. కానీ ఇక్కడ అలల్ గైబి అంటే ఆయనకు చెప్పిన విషయాలను దాచేవాడు కాదు, తన దగ్గర ఉన్నది కాదు, ఆయన తెలుపబడిన విషయాలను పిసినారితనం వహించేవాడు కాదు. కాబట్టి జ్ఞానం, భవిష్య జ్ఞానం అనేది అల్లాహకు తప్ప ఎవరికీ లేదు. రేపు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీగా, మరి ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా చనిపోతారు, ఏం జరుగుతుంది అల్లాహకు మాత్రమే తెలుసు. ఇక ఈ ప్రాపంచిక పరంగా ఎవరైతే చెప్తారో ఇది ఒక అంచనా మాత్రమే. మనకు వాతావరణ శాఖ వాళ్ళు కానివ్వండి, లేదా శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇవి ఏంటి ఒక అంచనా, ఒక సూచన ప్రాయంగా చెప్తారు. కానీ చాలా మటుకు అది అబద్ధం అవుతుంది, ఒక్కోసారి నిజం అవుతుంది వారి జ్ఞానం కాబట్టి. కానీ వాస్తవంగా ఎంత మోతాదుల వర్షం కురుస్తుంది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ అవుతుంది, ఇవన్నీ కూడా అల్లాహకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే సోదర మహాశయులారా, ముహమ్మద్ ప్రవక్త కానివ్వండి, ప్రపంచంలో ఎవరికి కానివ్వండి, భవిష్య జ్ఞానము అనేది రేపు ఏం జరుగుతుందనే విషయం ఎవరికి లేదు, అది అల్లాహకు మాత్రమే తెలుసు. ఇక ఈ విషయం చెప్పిన తర్వాత మళ్ళీ తాకీదు చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరుగుతుంది? వమా హువ బికౌలి షైతానిర్ రజీమ్, ఇది ఒక శైతాను వాకు కాదు, ఇది జిబ్రీల్ తెచ్చిన వాకు. అల్లా ఒక మాట జిబ్రీల్ గారి నోట, జిబ్రీల్ గారి చేత తీసుకొచ్చినటువంటి ఒక మాట, ఇది శైతాను వాకు కాదు. ఫైన తద్హబూన్, మరి మీరు ఎటు వెళ్తున్నారు, ఎటు తిరిగిపోతున్నారు, ఎక్కడ మీరు సన్మార్గాన్ని వెతుకుంటున్నారు? ఇన్ హువ ఇల్లా దిక్రుల్ లిల్ ఆలమీన్, ఇది సమస్త లోక వాసుల కొరకు హితోపదేశం. అల్లాహు అక్బర్. సోదరులారా, ఖురాన్ చూడండి ఏమంటుంది ఇక్కడ, ఇన్ హువ ఇల్లా దిక్రుల్ లిల్ ఆలమీన్, ఇది ఒక హితోపదేశం, ఆలమీన్ సకల జనుల కోసం. ఇక్కడ లిల్ ముస్లిమీన్ లిల్ అరబీన్ అని చెప్పలేదు ఇక్కడ. సోదర మహాశయులారా, ఇదే గ్రహించాలి. ఖురాన్ ఎక్కడ చెప్తే సమస్త లోక వాసుల కొరకు హితోపదేశం, మరి అలాంటి హితోపదేశం గ్రహించరా? ఇది ఒక శైతాన్ మాట కాదు, పవిత్రమైనటువంటి మాట, శక్తివంతుడు జిబ్రీల్ తీసుకొచ్చినటువంటి మాట అని చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా,
అల్లా అజ్జవజల్లా ఇతర విషయాలు కూడా చెప్పడం జరిగింది. శైతాను వాక్కు, శైతాను వస్తాడు, దయ్యం వస్తుందేమో, శైతాను మాటలు చెప్తున్నాడేమో అనుకుంటారు. నావుదు బిల్లా, శైతాన్ అనేవాడు చెడు, వాడు ప్రేరేపణలు కల్పిస్తాడు. అలాంటి ఈ శక్తి లేదు. అందుకని అల్లా అజ్జవజల్లా సూరా షుఆరాలో 210, 211 విషయంలో తెలియజేశారు. వమా హువ నతనజ్జల్ వమా హువ తనజ్జలతు బిహి షయాతీను వమా యంబగీ లహు వమా యస్తతీఉన్. అతనిపైన శైతాన్లు అవతరించజేయరు, ప్రవక్త గారి పైన శైతాన్లు వచ్చేవారు కాదు. అమ్మా యంబగీ లహుం, శైతాన్లకు అంత తగదు, వారికి అంత యస్తతీఉన్, అసలు వారి వల్ల కాని పని అది, వాళ్ళు దుష్టులు కాని పని, ఇలా జరగని పని అని ప్రవక్త గారు చెప్పడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. మరి ప్రజల్ని అంటున్నారు, ఇలాంటి యొక్క ఖురాను గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని, సన్మార్గం చెప్పే గ్రంథాన్ని, ప్రతి విషయాన్ని మీకు నిదర్శనాల వెలుగులో, ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా దృశ్యాలతో, సాక్ష్యాధారాలతో, నిదర్శనాలతో తెలియసే ఈ గ్రంథాన్ని వదిలి ఇంకెటు పోతున్నారు? ఇంకే గ్రంథం కావాలి? ఇంకా సన్మార్గం ఇంకేం కావాలి? ఖురాన్ వైపుకు రండి అని అల్లాహ్ చెప్తున్నాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 77వ సూరా 50 వాక్యంలో అన్నాడు, ఫబి అయ్యి హదీసిన్ బఅదహు యుమినూన్. ఈ యొక్క ఖురాన్ గ్రంథం కాకుండా ఇంక ఏ గ్రంథాన్ని మీరు నమ్ముతారు? ఏ మాటను నమ్ముతారు? అల్లాహ్ మాటను కాకుండా, ప్రవక్త మాటను కాకుండా, జిబ్రీల్ తెచ్చిన మాటను కాకుండా ఇంకెవరి మాటను నమ్ముతారు మీరు? ఇంకా సత్యం ఎక్కడ ఉంది? ఫబి అయ్యి హదీసిన్ బఅదల్లాహి వ ఆయాతిహి యుమినూన్. అదేవిధంగా 65వ సూరా 7వ వాక్యం చెప్పడం జరిగింది. ఏమిటి? అల్లా చెప్పిన తర్వాత, అల్లా ఆయతులు, సూచనలు, నిదర్శనాలు చెప్పిన తర్వాత కూడా మరి ఇంకేమి మీరు విశ్వసిస్తారు? అంటే ఖురాన్ వచ్చిన తర్వాత, నిదర్శనం చెప్పిన తర్వాత ఇక ఇంకేమి లేదు విశ్వసించడానికి. ఇదే చివరి గ్రంథం, ఇదే ఆఖరి గ్రంథం, ఇదే హితోపదేశ గ్రంథం, ఇదే. దీన్ని వైపుకు రండి, దీన్ని చదవండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. సత్యం ఇందులోనే ఉంది, సన్మార్గం ఇందులోనే ఉంది, సాఫల్యం ఇందులోనే ఉంది, స్వస్థ ఇందులోనే ఉంది, కారుణ్యం ఈ గ్రంథంలోనే ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, గ్రహించండి, అల్లాహ్ అజ్జవజల్లా ఈ విధంగా పూర్తిగా మనకు తెలియజేయడం జరిగింది. ఇక సోదర మహాశయులారా, చివర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, లిమన్ షాఅ మిన్కుమ్ యస్తఖీమ్ వమా తషాఊన ఇల్లా అన్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఇక ముఖ్యంగా ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. ప్రళయం ఎలా జరుగుతుంది ఆ విషయాన్ని చెప్పారు అల్లాహ్ అజ్జా వజల్లా. ఆ ప్రళయం సంభవించిన తర్వాత ఈ మాటలు ఎవరు గ్రంథం రూపంలో చెప్తున్నాడు అంటే, ప్రవక్తగా మాటలు అని అల్లాహ్ను విశ్వసించి, ప్రవక్తను విశ్వసిస్తే ఇక మిగతా విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి ముందు ఖురాను ఏదైతే గ్రంథాన్ని ఉందో ఆ గ్రంథాన్ని విశ్వసించండి, సత్యమని నమ్మండి, సత్య ప్రవక్తను ముహమ్మద్ గారిని విశ్వసించండి అని చెప్పడం జరిగింది. ఇక అల్లాహ్ అంటున్నాడు, ఇవన్నీ తెలిపిన తర్వాత మీలో రుజు మార్గాలు నడవదలిచిన వారి కోసం ఇప్పుడు ఉంది. కాబట్టి మీలో ఎవరైతే మంచిని కోరుకుంటారో, సన్మార్గాన్ని, రుజు మార్గాన్ని కోరుకుంటారో వారిగా ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవాలి, ఖురాన్ను ఎంచుకోవాలి, ప్రవక్త మార్గాన్ని ఎంచుకోవాలి అని అల్లాహ్ చెప్పడం జరిగింది. సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేది కోరలేరు. ఇది చివరి వాక్యము. ఇక్కడ రెండు విషయాలు చెప్పడం జరిగింది సోదరులారా. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, మనకు స్వేచ్ఛ లేదు, దేవుడు విధిరాత రాసి పెట్టాడు, ఇక ఆ రాతలో ఉన్నట్టు మనం చేయాల్సిందే, మనకు ఎలాంటి ఒక స్వేచ్ఛ కానీ అధికారం కానీ అవకాశం కానీ లేదు అని అంటారు. వీళ్ళు జబరియా అనే ఒక వర్గం ఉంది, అరబీలో జబరియా అంటారు. వీళ్ళు ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటారు, స్వేచ్ఛ లేదు అంటారు. తప్పు. కానీ అల్లాహ్ ఇక్కడ ఏమన్నాడు, లిమన్ షా అమిన్కుమ్, మీలో ఎవరైతే కోరుకుంటారో. సోదరులారా, మనము ఏదైతే మన ప్రపంచంలో చూస్తామో, మనం ఏదైనా శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది, మనం చాలా శోధిస్తేనే సాధిస్తాము. అందుకనే ఇక్కడ అల్లాహ్ చెప్తున్నాడు, మీరు సన్మార్గాన్ని కోరుకుంటే అల్లాహ్ సన్మార్గాన్ని ఇస్తారు. మీరు కోరుకోకపోతే అల్లాహకు అవసరం ఏముంది? అల్లాహ్ అంటే మీరు కోరుకోండి, మీ నుండి, మీ తరపు నుండి ఒక మార్పు రావాలి, మీ నుండి ఒక తపన రావాలి అని అల్లాహ్ చెప్తున్నారు. ఇక జబ్రియాను అక్కడ వాళ్ళని రద్దు చేయడం జరిగింది. ఇక చివరి వాక్యంలో 29వ వాక్యంలో వమా తషాఊన ఇల్లా అన్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఇక మనం ఏదైతే కోరుకుంటామో, మనం కోరుకునేది అల్లాహ్ కోరితేనే అవుతుంది. మనం కోరుకున్నంత అయిపోదు. మనం ఒక పని చేద్దాం అనుకుంటాం, కానీ అల్లాహ్ కోరితేనే అది అవుతుంది, లేకపోతే అది. అంటే ఇందులో కదరియా వీళ్ళేమనుకుంటారంటే, నౌజుబిల్లా, పూర్తిగా దీనికి వ్యతిరేకంగా. జబ్రియా అంటేనేమో స్వేచ్ఛ లేదు, అధికారం లేదు అనుకుంటారు. ఇక కదరియా అనే వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి ఇప్పుడు కూడా మన సమాజంలో ఉన్నారు అలాంటి వారు కూడా. ఏమనుకుంటారు, నాకు నేనే ప్రభువును, నాకు నేనే దేవుణ్ణి, నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, హాయిగా ఉంటున్నాను, మళ్ళీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏంటి? సృష్టికర్త ఏంటి? నో దేవుడు. అంటే నాస్తికత్తులు చాలా ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఏమనుకుంటారు, అంటే నేను కష్టపడితే నాకు తిండి, ఆహారం వస్తుంది,
నేనేం చేస్తే వస్తుంది, ఇందులో దేవుడి ప్రమేయం ఏముందండి అలా అంటారు. కాబట్టి నేను మంచి చేస్తే నా మంచి జరుగుతుంది, నా చెడు చేస్తే చెడు జరుగుతుంది అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి అలాంటి వారికి కూడా ఉంది. అయితే నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది అల్లా కోరుకుంటే జరుగుతుంది, నువ్వు చెడు చేస్తున్నావో అది అల్లా కోరుకుంటేనే తని ఆపుతున్నాడు. కాబట్టి ఇలా 2 రకాలటువంటి ఒక వర్గాల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మాషాలారా, అల్లా సుబ్హానహు వ తఆలా మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో అది తుది నిర్ణయం అనేది అల్లా చేతిలో ఉంది అనేది ఇక్కడ తెలుపుతుంది.